మనము దేవుని మహిమపరిచి ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం అందరం ఎదురు చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని దినము వెంబడి దినము మనల్ని కాచి కాపాడుతూ ఉంటున్నాడు. నిజముగా లోకంలో మనం గమనిస్తే నడుస్తూ నడుస్తూ కింద పడి చనిపోతూ ఉంటున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు మూస్తూ ఉంటున్నారు. కొన్ని వీడియోలు చూసినప్పుడు భోజనం చేస్తూ చేస్తూ ఈ లోకాన్ని విడుస్తూ ఉంటున్నారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరణము గర్జించు సింహం వల్లే దాడి చేయాలని అపవాది చూస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మన చుట్టూ కంచె వేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. తన కాపుదల భద్రత మన పట్ల ఉంచుతూ దినదినము మన యొక్క ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ ఈ దినములో కూడా సజీవులుగా ఉంచాడు. మనమందరము రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచుటకు వచ్చిన మనం ఈ సమయంలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినబద్ధులమై ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధికి వచ్చి కూడా వినకపోతే అది మనకి ఎంత మాత్రమో ఆశీర్వాదకరం. మనం వచ్చేదే దేవుని వాక్యాన్ని విని దేవునిలో బలపడటానికి. కనుక దయచేసి మన గమనములు, మన ఆలోచనలు, మన తలంపులు ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపే చూడాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని మాటలకు ప్రథమ స్థానము ఇవ్వాలి. ఆ మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనకు ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది, ఆత్మీయ ఫలింపు కలుగుతుంది, ఆత్మీయమైన ఫలాలు మనము పొందుతాం. కనుక ఈ సమయంలో ఇంతవరకు సహోదరులు చదివిన వాక్య భాగం కీర్తనలు 95వ అధ్యాయము 1 నుండి 6 వచనముల వరకు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. దయచేసి మనం అందరము బైబిల్ తెరిచి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరము ఈ 6 వచనాలు మనం చదువుదాం. 6 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. బైబిల్ ఉన్నవారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవవలసిందిగా ప్రభు ప్రేమలో కోరుతూ ఉంటున్నాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో నీ పరిశుద్ధ ఆలయములో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ దీవెనకరమైన సమయమును బట్టి మీకెంతో వందనములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. నీ బిడ్డలు సాక్ష్యం చెప్పి మిమ్మల్ని మహిమపరిచి ఉంటున్నారు. వారికి అద్భుతాలు చేశారు. ఆశ్చర్యములు చేస్తున్న దేవుడు మీకు వందనములు. వారిని, వారి కుటుంబములను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మీ యొక్క బిడ్డ ప్రత్యేక పాట పాడి మిమ్మల్ని మహిమపరిచి ఉంటుండగా రాగల దినాల్లో మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకనూ మీ కృపావరములతో అనేక మంది మధ్య మిమ్మల్ని మహిమపరచుటకు బిడ్డను సహాయం చేయండి. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువా నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తుంటున్నాం. నీ మాటలు జుట్టు తేనె కంటే మధురమైన మాటలు, అవి హృదయాన్ని పరిశోధించే మాటలు. నీ మాటల చేత మాతో మాట్లాడే దేవుడు తండ్రి.
దేవా, ఈ సమయంలో నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా, కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. దేవా, ప్రతి ఒక్కరికి వినే చెవిని గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉంటున్నా. నిలబడి నేను దేవా నీ సహాయుడున్న ప్రభువా నీ వైపు చూస్తున్నానయ్యా. నా ఆత్మను మీరు ఖాళీ చేయండి. 200 ఆత్మతో మీరు నింపమని వేడుకుంటున్నాను. నీ నోటి బోరుగా వాడుకుని మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను. సమయాన్ని మీరు దీవెనకరముగా ఉంచండి తండ్రి. అంధకార చీకటి శక్తులను నజరుడైన యేసు నామములో బంధిస్తుంటున్నాం. దూరపరచమని వేడుకుంటున్నాం. మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిన. ఈ మాటలు ఎవరు దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు? ఎవరు దేవుని కొనియాడుతూ ఉంటున్నారు? ఎవరు దేవుడు వారి జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నారని మనం గమనిస్తే, ఎవరు చేస్తున్నారంట? ఎవరమ్మా? మోషే గారు. ప్రియులారా, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నారు, గణపరుస్తూ ఉంటున్నారు. 6వ వచనంలో వచ్చే లోపల ఆయనే మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని పలుకుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ దినమున దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించుటకు వచ్చిన మనం, ఆయన చేసిన మేలును హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, దేవుని ఎప్పుడైతే మనము మహిమపరుస్తామో, దేవుని మనం ఎప్పుడైతే కొనియాడుతామో, అది మన జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదకరం. అంతేకాకుండా దేవుడు ఆ ఆరాధన చూసి ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉంటున్న వ్యక్తులు ఒక చిన్న మంచి పని చేస్తే వారు ఏం ఆశిస్తారంట? అయ్యా, నేను ఇంత పని చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నేను ఇంత పని చేస్తే కనీసం కృతజ్ఞతగా నన్ను జ్ఞాపకము చేసుకోలేదు అని ఈ లోకంలో ఉంటున్న వ్యక్తులు మనం ఆలోచన చేస్తాం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటున్న ఆ మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని మనము ఆయన ఆరాధన చేయకపోతే, ఆయనను మనము ఈ యొక్క సమూహము ఎదుట ఆయనను మహిమపరచకపోతే దేవుడు ఎంతగా బాధపడతాడు తెలుసా? ఎందుకు దావీదు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు మన పితరులు దేవుళ్ళు బలపడుతూ వచ్చారు అని మనం గమనిస్తే, దేవుడు వారి జీవితంలో చేసిన ఏ మేలును వారు మర్చిపోలేదు. ఒకవేళ వారికి కష్టం వచ్చినా కష్టంలో దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు. వారికి శోధనలు వచ్చినా ఆ శోధనలో దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు. అరణ్యంలో కొడుకుల చేత తరమబడినప్పటికీ కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని దేవుని మహిమపరుస్తూ వచ్చారు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో, మన యాత్రా జీవితంలో మనకు వస్తుంటున్న శోధనలలో మనం బాధపడుతుంటున్నామా, కృంగిపోతున్నామా, లేక దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ జీవితం శోధనలు ప్రారంభించే ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు, సమస్యలు, కృంగుదలలు వస్తాయి. ఎన్ని సమస్యలకు నువ్వు వెళ్తావో నువ్వు అంతగా బలపడతావు. హల్లెలూయా. నువ్వు ఎన్ని సమస్యలు వెళ్తావో దేవుని యొక్క గొప్పతనం అంతగా నీవు తెలుసుకుంటావు. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ దేవుని మనము మహిమపరిచేవారంగా ఉండాలి. ఉదయాన్నే లేచి ఎంతమంది దేవుని మనం మహిమపరుస్తూ ఉంటున్నాం?
దేవా, రాత్రంతా నాకు మంచి నిద్ర అనుగ్రహించావయ్యా. ఈ రాత్రి అంతా నన్ను కాచి కాపాడేవయ్యా. ఎంతో మంది నిద్రలో కళ్ళు మూసారయ్యా. ఎంతో మంది నిద్రలో ఈ లోకాన్ని విడిచారయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నా కొరకు ప్రాణం పెట్టావయ్యా. నీకు వందనములు చెల్లిస్తున్నానని ఎంతమంది వేకు జామునే ఉదయాన్నే లేచి దేవుని మనం మహింపరుస్తూ ఉంటున్నాం. మన పితరులు ఎందుకు ఆశీర్వదించబడుతూ వచ్చారు? మన పితరులు ఎందుకు హృదయానుసారులయ్యారు? వారి జీవితంలో గొప్ప అద్భుతాలు ఎందుకు జరిగాయి? వారి జీవితంలో సర్వశక్తులుగా గొప్ప విజయములు దేవుడు ఎందుకు వారికి అనుగ్రహించాడంటే వారు దేవుణ్ణి సంతోషపెడుతూ వచ్చారు. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీ ప్రార్థన జీవితం ద్వారా, నువ్వు అన్యుల మధ్య తిరిగే నీ ప్రవర్తన ద్వారా ఎవరిని సంతోషపెట్టాలంట? మనం దేవుని సంతోషపెట్టాలి. హల్లెలూయా. చాలా మార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? మనుషులను సంతోషపెడతాం. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం? తల్లిదండ్రులను. నేను ఒకసారి ఒక భయంకరమైన అబద్ధం ఆడుతూ వచ్చా. నేను అందుకోసం అనుకుంటా, దేవా, నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలి నాకు చాలా ఇష్టం. ఏదో వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తాంటే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలని నాకు ఒక పారి ఆలోచన వచ్చి ఆశ కలిగినప్పుడు నాకు ఒకటి గుర్తు చేశాడు. చిన్నతనంలో నేను ఏదైతే చేశానో, మా అమ్మ పాపం ఇంగ్లీష్ రాదు, నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు చిన్న వయసులో. ఏం రా నువ్వు చదువుకోవడం లేదంటే నేను కూర్చొని ఏం చేశాను తెలుసా? ఆ ఇంగ్లీషు బుక్లో ఉండేది ఒకటి, నేను చెప్పేది ఒకటి. ఎందుకంటే మా అమ్మకి ఇంగ్లీష్ రాదు కదా. ఏదో నేను నాకు వచ్చిన పదాలు నేను పలుకుతా ఉంటే మా అమ్మ ఏం చేశాను తెలుసా? నా కొడుకు ఇంగ్లీష్లో చదువుతున్నాడు. అదే నాకు దెబ్బ వేసింది. రే, మీ అమ్మతో నువ్వు అబద్ధాలాడావు కదా, మీ అమ్మకు నువ్వు మోసం చేసావు కదా. అది నాకు గుర్తు చేశాడు ఆ సమయంలో. ప్రియులారా, మనము వేషధారిగా మనము జీవించకూడదు. తల్లిదండ్రులు చూసినప్పుడు ఒక నటన, మనుషులను చూసినప్పుడు ఒక నటన. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. హల్లెలూయా. యథార్థమైన హృదయంతో దేవుని మనం మహింపరచాలి. దేవా, అవునయ్యా, నేను మా అమ్మను మోసం చేశానయ్యా. నేను ఇప్పుడు కూడా బాధపడతా, ఇప్పుడు కూడా నేను పశ్చాత్తాపడతా. ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచే లోపల ఒక్కసారి నన్ను ఆశ తీర్చయ్యా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటా. నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ నేను చేసే మోసం, ఆ చిన్నతనంలో దేవుడు నన్ను గుచ్చుతూ ఉంటాడు. దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను పశ్చాత్తాపడతా ఉంటా. ప్రియులారా, పశ్చాత్తాపం మన జీవితంలో లేకపోతే దేవుని ఆశీర్వాదములు మనము చూడలేము. కనుక ఈ లోకంలో ఎంతకాలం మనం జీవిస్తామో తెలియదు. కానీ తల్లిదండ్రులు కానీ, సేవకునికి కానీ, తోటి స్నేహితులు కానీ మనం ఏమాత్రమును మోసం చేయకుండా దేవునికి యథార్థముగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏర్పరచబడిన వంశం అండి. మనము ప్రత్యేకించబడిన వారు. మన జీవితాలు చూసి ఇతరులు ఆకర్షించే విధముగా మనం ఉండాలి. ఇక్కడ ఉంటున్న భక్తుడు ఆయన చేసిన అద్భుతాలు చూచి ఆయనే మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియులారా, గొర్రెగా ఎందుకు పోల్చుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు గొర్రెని ఎందుకు చూపించాడు? దేవుడు ఒక మాట అక్కడ చూపించాడంటే దాన్ని చూసి మనము అనేక విషయాలు నేర్చుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మానవుని దేనితో పోల్చాడు? ఉప్పుతో పోల్చాడు.
కదా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ఉప్పుతో పోల్చాడు. అంటే ఉప్పును చూసి మనం కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవాలని దేవుడు అక్కడ ఉప్పుతో మనల్ని పోలుస్తూ వచ్చాడు. ఆ తర్వాత దేవుడు దేనితో మనల్ని పోల్చాడంట? ఏం చేశాడమ్మా? వెలుగుతో పోల్చాడు. ఆ వెలుగు ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకొని, వెలుగు ఏదైతే మనకు నేర్పిస్తుందో ఆ విధంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కాకిని చూపిస్తూ వచ్చాడు, కొన్నిసార్లు దేవుడు చీమను చూపిస్తూ వచ్చాడు, కొన్నిసార్లు పావురాన్ని. అంటే ఒక జీవిని చూపించినప్పుడు, ఒక వస్తువు చూపించినప్పుడు దాంట్లో ఉంటున్న మర్మాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆయనే మన దేవుడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఈ సమయంలో గొర్రెల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని, మనం ఆలోచన చేసుకొని, మనం ధ్యానం చేసుకొని, గొర్రె జీవితం మనలో ఉందా? గొర్రె యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా? అదేంటి పాస్టర్ గారు, మేము మనుషులం కదా, గొర్రెలమై ఏంటి, గొర్రెతో మమ్మల్ని పోల్చుకోమంటున్నారే అని అనుకోవద్దమ్మా. దేవుడు చీమను చూచి నేర్చుకోమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాటికంటే మనల్ని శ్రేష్ఠులుగా దేవుడు భావిస్తూ ఉంటున్నాడు. గొర్రెను, ఎంతమంది గొర్రెలు మనం ఇక్కడ కాచారు? ఎవరన్నా గొర్రెలు కాచారా? మాకు చెప్పండి, ఏం పర్వాలేదు. నేను పశువులు కాచానమ్మా. మా ఇంట్లో బర్రెలు అంటే నేను చిన్నప్పుడు అలా టైంపాస్కు ఎవరు తోలుకొని పోకపోతే నేను అలా తోలుకొని పోయి చిన్నప్పుడు అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అర్థమైందా? ఒకసారి దానికి ఎందుకు బాగలేకపోతే తెలియదు కదా మనకు అనుభవం, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ వచ్చి ఒక్కపారి సూది వేయడం వల్ల దానికి అది ఎదిరించుకొని పరిగెత్తే సమయంలో దానికి తాడు కడతాం కదా, ఏం తాడేస్తాం? టెంకాయతో చేసిన తాడు. మనకు తెలియదు కదా వదిలిపెట్టాలని. దాన్ని గట్టిగా పట్టుకుంటే అది లాక్కోవడం బట్టి చెయ్యంతా పోయింది, చెయ్యంతా అంతా లేచిపోయింది అన్నమాట. అదంతా చర్మం అంతా లేచిపోయింది. సంతోషించేవాళ్ళు. ఆ పశువు తోలుకొని పోయి ఆ మాడి చెట్లలో మాడికాయలు తింటూ, బావుల్లో ఈత ఆడుతూ, అదొక సంతోషం. గొర్రెలు కూడా చాలా మంది మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం కదా, గొర్రెల కాపర్లు ఉదయాన్నే లేచి గొర్రెలను తీసుకెళ్ళి అక్కడ మేపుకొని తిరిగి తీసుకొని వస్తూ ఉంటారు. మనం ఇన్ని చూస్తూ ఉంటాం. ఒకవేళ మనం అలా చేయకపోయినా కానీ మనకు దాని యొక్క పరిస్థితులు మనకు తెలుస్తాయి. ప్రియులారా, ఎందుకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గొర్రెను చూపిస్తూ ఉంటున్నాడు? ఆయన మేపు గొర్రెలమని ఎందుకు అక్కడ బోధిస్తూ ఉంటున్నాడని మనం గమనిస్తే, ప్రియులారా, గొర్రెను చూచి ఆ గొర్రె వల్ల మనం ఉంటున్నామా లేదా మనం పరీక్షించుకొని, గొర్రె జీవితంలో చేసిన ఆ యొక్క పరిస్థితులను దేవుడు మన జీవితంలో చేశాడో లేదో పరీక్షించుకొని దేవుని ఆత్మతో సత్యంతో మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలాంటి వారమంట? విలువ పెట్టి మనము కొనబడిన వారం. ఎవరి చేత కొనబడిన వారం? దేవుని చేత మనము కొనబడిన వారం. హల్లెలూయా. ఆయన రక్తంతో కొనబడటానికి మనమంత విలువ కలిగిన వారమా? ఏమ్మా, మనం చనిపోతే ఏముండదు తెలుసా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తామమ్మా? ఏమ్మా, మీరు మట్టిలోకి వెళ్ళరా? ఎవరిని చూడలేదా? మట్టిలోకి వెళ్తాం కదా.
మట్టి నుండి మనము తీయబడ్డాం. ఎక్కడికి వెళ్తాం? తిరిగి మట్టిలోనికి వెళ్తాం. ఆ మట్టిలోనికి వెళ్ళేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారమ్మా? కళ్యాణమ్మా, ఆ ఏలుకున్న ఉంగరాలు మెల్లగా లాగేస్తారు కదా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎంత మంచోడైనా, ఎంత మంచి పనులు చేసినా కానీ చనిపోయిన మనుషులు ఏం చేస్తామంట? తీసేయండి, ఖలాస్. ఎంత ఇష్టమైన భార్య అయినా, ఎంత ఇష్టమైన భర్త అయినా కానీ ఏం చేస్తారంట? తీసేయండి. విలువ లేదు కదా, విలువ లేదు కదా. అయితే బంగారు అయితే, అది బంగారు అంటే విలువ కలిగింది, అది మనము కొనడానికి ఇష్టపడతాం. ప్రియులారా, అది ఒక మంచి కారు, విలువైంది కాబట్టి మనం కొనడానికి ఇష్టపడతాం. అయితే విలువలేని నీ జీవితాన్ని, విలువలేని నా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన స్వరక్తంతో మనం ఎందుకు కొన్నాడు? మనం జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనుషుల మధ్య నువ్వు ఒక విలువలేని వాడు కావచ్చు ప్రియుడా. నీ తోటి సహోదరుడు నిన్ను ధృవీకరించవచ్చు, నిన్ను అవమానంగా నీతో మాట్లాడచ్చు, విలువలేని వాడిగా నిన్ను ఎంచవచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన స్వరక్తంతో మనల్ని కొన్నాడు కదా. ఆయన మన కొరకు ఆ శిలువ మీద అవమానం పొంది ఉంటున్నాడు. ఆ శిలువ నుండి కార్చిన ఆ యొక్క అమూల్యమైన రక్తం చేత అపవాది చెరలో ఉంటున్న నిన్ను నన్ను వెల ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం చూడండి, ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడింది. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తూ ఉంటున్నాడు? యెరికోకు వెళ్తూ ఉంటున్నాడు. అప్పుడు ఎంతమంది వెళ్తున్నారంట? కేవలము ఒక్కడే, ఒంటరిగా వెళ్తూ ఉంటున్నాడు. అయితే దొంగలు అతను ఏం చేశారంట? అతన్ని కొట్టారు, అతని దగ్గర దోచుకున్నారు. అక్కడ పడి ఉన్నప్పుడు ఆ మార్గంలో ఎవరు వచ్చారంట? ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి ఏం చేశాడు? పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరి ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చాడు. అతను కూడా చూసి ఏమన్నాడు? పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారమ్మా? ఒక సమరయుడు వచ్చాడు. హల్లెలూయా. సమరయుడు ఏం చేశాడంటే అక్కడ చూడండి, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధి చెరలో ఉంటున్న నీవు, దాని యొక్క బంధకంలో జీవిస్తూ ఉంటున్న నిన్ను ఎవరు పట్టించుకోకుండా ఉన్నప్పుడు, నిన్ను చూసి ఆ సమయంలో వెళ్ళిపోయినప్పుడు ఒక మంచి సమరయుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారు నీ మీద జాలిపడి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ మీద జాలి పడ్డాడు. నీ ఆత్మ పాతాళలోకానికి వెళ్ళకుండా, నీ జీవితంలో పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చిన వాడు అయినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే, నీవు ఈ ప్రపంచ ధర్మము చొప్పున శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉంటున్న సమయంలో ఆయన నీ మీద జాలి పడ్డాడు. అందుకోసమే నశించిన దానిని వెనక రక్షించుటకు జాలిపడి ఆయన లోకానికి వచ్చాడు. నీ పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆ కలువరి శిలువలో నీ కొరకు తన పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చి ఆ యొక్క అపవాది చెరలో ఉంటున్న నిన్ను, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉంటున్న నిన్ను, నీవు నశించి పాతాళలోకానికి వెళ్ళట ఆయన ఎంత మాత్రం ఇష్టపడక ఆయన తన రక్తాన్ని వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విలువైన వాడివమ్మా,
దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు విలువైన వాడివి. ఎందుకనగా ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు విలువైన వాడిగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. పిల్లరా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నా జీవితంలో నేను విలువలేని వాడనయ్యా, ఎందుకు పనికిరానటువంటి వాడును, మట్టి వాడునయ్యా, నేను ఈ లోకాన్ని విడిస్తే నేను మట్టిలో కలిసిపోయేటువంటి వాడును, నా ఆత్మ నీ యొక్క ఉగ్రతకు పాత్రనే ఇంటున్న సమయంలో నా నిమిత్తమై నువ్వు జాలిపడి ఈ లోకానికి వచ్చావయ్యా అని నువ్వు దేవుణ్ణి మహిమపరచవలసిన వాడుగా ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన జాలిపడ్డాడు, నిన్ను ప్రేమించి తన రక్తాన్నిచ్చి నిన్ను కొన్నాడు. అంతేకాకుండా చూడండి మా 34 వచనం. ఆ సమరయుడు మరి ఏం చేశాడు? అతను పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి అతని గాయములను కట్టి ఎక్కించి ఇక్కడ ఒక పూట కూడి వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన విలువ పెట్టి, గొర్రె ఎక్కడుంటుందంట ముందు అమ్మా, బయట ఉంటుంది కదా. అయితే కాపురు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఆ యొక్క సంతలోకి వెళ్ళి ఆ ధనాన్ని చెల్లించి గొర్రెను కొనుక్కుంటాడు. అప్పుడు గొర్రె విలువైంది, అతని దృష్టిలో గొర్రె విలువైంది. యేసు ప్రభువు కూడా ఆ యొక్క సంత అనే లోకం అనే సంతలో ఉన్నప్పుడు తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. హల్లెలూయా. తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. ఒక విలువైన వాడిగా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దాని తర్వాత ఆ గొర్రెని ఏం చేశారంట? మనల్ని ఏం చేశారంట? ఒక చూడు, నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట పూల వాని ఇంటికి అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ యొక్క మందలలో అనగా లోకంలో ఉంటున్న నిన్ను యేసు ప్రభు విలువైన రక్తంతో నిన్ను కొన్నాడు. ఏ విధంగా ఆ సమరయుడు ఆ పూటకోళ్ళ వాని ఇంట్లో చేర్చి ఉంటున్నాడో, విలువ పెట్టి కొన్న నిన్ను ఈ సమయంలో ఎక్కడ చేర్చాడంట? దేవుని యొక్క సంఘంలో నిన్ను చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మందలో నిన్ను చేర్చాడు. మనమంతా ఎవరమంట? ఆయన మేపు గొర్రెలము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో, అయ్యా, నేను ఆ యొక్క లోకంలో ఉంటున్న నన్ను ప్రత్యేకంగా నన్ను విలువ పెట్టి కొనుక్కొని నీ సన్నిధిలో నన్ను ఉంచావయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావయ్యా, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావయ్యా, యాజకులైన యాజక సమూహంలో నన్ను మీరు చేర్చుకున్నారయ్యా, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని ఎప్పుడైతే మనం మహిమపరుస్తామో దేవుడు మనల్ని చూచి ఆనందించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ దినమున దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన చేసిన మేలును నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధన చేస్తే ఆరాధన మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియులరా, ఆ యొక్క లోకంలో ఉంటున్న ఆ యొక్క అంత లోకంలో ఉంటున్న గొర్రె, ఆ యొక్క దాన్ని ఏమంటారండి, సంత కదా. ఆ సంతలో ఉంటున్న గొర్రె అది కొనబడింది, విలువ పెట్టి కొనబడింది. తర్వాత ఎక్కడ చేర్చబడింది? దాని కొరకు ఏర్పాటు చేయబడిన ఆ యొక్క దొడ్డిలో కాపరి పెట్టాడు. ఏ విధముగా ఆ గొర్రెను తెచ్చి కాపరి తన దొడ్డిలో పెట్టుకుంటాడో, లెక్క ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకొని ఆ గొర్రె మందలో పెట్టుకుంటాడో, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క లోకము నుండి మనల్ని కొన్నాడు, దేవుని ఇంటిలో మనల్ని చేర్చుకున్నాడు. చప్పట్లు కొట్టి ఒక దేవుని మహిమపరుస్తావా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని నువ్వు గమనించావా? నువ్వు ఇంకనూ ఆయన రక్తంలో కడగకపోతే ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని, అయ్యా, నన్ను నీ మందులో చేర్చుకో,
నన్ను నీ మందలో నీ యొక్క బిడ్డగా నన్ను చేసుకో అని నువ్వు వేడుకుంటే ఆయన అమూల్యమైన రక్తం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇదిగో తలుపు వద్ద నేను నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనానో దేవుని యొక్క మాట విని నీ హృదయం అనే తలుపు తీస్తే ఆయన నీతో కూడా కలిసి సహవాసం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా గొర్రె విలువ పెట్టి ఆ సంతలో నుంచి విలువ పెట్టి కొనబడింది. దాని తర్వాత ఆ గొర్రె ఎక్కడ చేర్చబడిందంట? దొడ్డిలో చేర్చబడింది. మనము కూడా లోకంలో ఉంటున్న మనం దేవుడు తన స్వరక్తంతో మనం కొన్నాడు. ఆ తన స్వరక్తంతో కొన్న సంఘంలో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. దేవుడు ఆ జీవితంలో చేసిన మేలును మనకు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ విధంగా జీవించాలి ఈ లోకంలో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రె ఏ విధంగా దొడ్డికి వచ్చిన తర్వాత తన జీవితం ఉంది, ఆ దొడ్డిలో తన జీవితం ఎలా ఉంది, తన మందలో తన జీవితం ఎలా ఉంది. గొర్రె మనము కూడా మందలో చేర్చబడ్డ నీవు నేను గొర్రె వల్ల జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు గొర్రెను చూపిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ గొర్రె మందలో చేర్చబడిన తర్వాత చూడండి, ఆ మందలో ఉంటున్న గొర్రె ఎవరి స్వరం వింటదంట? చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. 10వ అధ్యాయం 27వ వచనం. చాలయ్యా, ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. దేవుని మందులో చేర్చబడిన నువ్వు ఎవరి స్వరం వినాలంట? దేవుని స్వరం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరము వింటేనే నువ్వు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా నడుచుకోవాలి నువ్వు తెలుసుకుంటావు. గొర్రె మంద దగ్గరికి వెళ్ళి ఏమి కాపరి ఒక్క మాట మాట్లాడితే ఏమొస్తాయంటే గొర్రెలు ఆయన స్వరాన్ని వింటనే పరిగెత్తుకుంటూ వస్తాయి కదా. మనం చూస్తుంటాం కదా, ఆ దొడ్డిలో ఉన్నప్పుడు తన మేత కాడికి తీసుకోవడమో లేదంటే ఏదైనా చేసి ఆ ఇప్పేటప్పుడు ఆ కాపరి వెళ్ళి దానికి తెలిసిన భాష ఆ కాపరి మాట్లాడుతున్నాడు కదా. అది భాష చాలా బాగుంటుంది. ఒక మాట అంటనే గొర్రెలు ఇదిలించుకుంటా పరిగెత్తుకుంటా కాపరిని స్వరాన్ని గుర్తుపడతాయి. ఎంత నిద్రలో ఉన్నా కాపరి స్వరాన్ని గొర్రె గుర్తుపడుతుంది. నీ జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపడుతున్నావా? ఏమమ్మా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నావు? అసలు ఫస్ట్ ప్రాముఖ్యమైన అది కదా. దేవుని స్వరాన్ని వినటానికి నువ్వు ఆసక్తి చూపుతూ ఉన్నావా? ఆ అనుభవం ఉందా? ఫస్ట్ బయట కొన్ని సంఘాలలో మనం గమనిస్తే ప్రియులారా, ఒక్కొక్కసారి మెయిన్ సంఘంలో కూడా నేను చాలా బాధపడుతూ ఉంటా. వాక్యం అక్కడ విత్తబడుతూ ఉంటుంది, బయట వారికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు మాట్లాడుతూ ఉంటారు. ఏం లాభం? నిజమే కదా, ఏం లాభం దేవుని సన్నిధికి వచ్చి? అందుకోసం మనం మందిరానికి రావడం, మందిరానికి వచ్చేది దేవుని స్వరాన్ని వినటానికి కదా. దేవుని స్వరాన్ని నువ్వు వినకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా నడుచుకుంటావు? దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఏ విధంగా నిన్ను బలపరుస్తాడు? ఏ విధంగా నిన్ను ఆరాధిస్తేందుకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు? చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తాం. ఆ సమయంలో ఎవరిని తృణీకరిస్తామంట? మనిషిని తృణీకరిస్తాం. ఎందుకంటే ఆడ చెప్పేవాడు ఎప్పుడు చెప్పేవాడిని జ్ఞాపకం చేసుకోవద్దయ్యా. చెప్పేవాడి నోటి నుండి వచ్చే మాటను జ్ఞాపకం చేసుకో, నువ్వు విను, దేవుని స్వరాన్ని విను. అబ్రహాము తన కుమారుని బలిచ్చే సమయంలో అబ్రహామా అన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని స్వరాన్ని వింటూ వచ్చాడు. తద్వారా ఒక అద్భుతం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా నువ్వు వింటే అబ్రహాము జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా. ఆ మందలో వచ్చిన గొర్రె ఎవరి స్వరం వింటదంట? కాపరి స్వరం వింటది, దేవుని స్వరం వింటది. కొన్నిసార్లు మనం ఈ లోకంలో ఎవరి స్వరం వింటామంట?
ఏమ్మా చెప్పండి మా, పర్వాలేదు. వాళ్ళ స్వరాలు వీళ్ళ స్వరాలు అది ఆశీర్వదకరం. మనం గమనించాలి అది ఏ స్వరము అని మనం ఆలోచన చేయాలి. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం 4-5 వచనాలమ్మా. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని పొలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా. దేవుని స్వరము ఆదాము హవ్వలతో ఏమని వినబడిందంట? ఈ తోటలో ఉంటున్న ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినవచ్చు, కానీ మంచి చెడ్డను ఎరుగు ఆ యొక్క వృక్ష ఫలాన్ని నీవు, అది దేవుని స్వరం కదా. ఇక్కడ సర్పం వచ్చి ఏం మాట్లాడుతుంది తెలుసా? మీరు చావనే చావరు అని దుష్టుడు చెప్పినప్పుడు, ఆ సర్పము చెప్పినప్పుడు వారు వినాలా వద్దా? వినకూడదు కదా. అది దేవుని స్వరము కాదని గ్రహించాలి. గ్రహించకుండా అవునా ఇది నాకు తెలియదే అంతే కదా. ఏరో వాళ్ళు ఒకరి జీవితాల గురించి ఇంకొకరి జీవితాల గురించి చెప్పినప్పుడు నిజమా ఆయన చూడడానికి అలా ఉంటాడే, ఆమె చూడడానికి అలా ఉంటాడే, నిజమా కదా. ఆ మాటలు, అపవాది మాటలు ఎలా ఉంటాయంట? వినటానికి ఇంపుగా ఉంటాయి. మనం గుర్తుపట్టాలి. ఒక సహోదరుని గురించి నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు వారు మనం వినేస్తుంటున్న మనం ఆ స్వరాన్ని, ఆ మాటలు మనము గుర్తించాలి. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం కాదని మనం ఆలోచన చేయాలి. ఇది దేవుని స్వరం కాదు, అపవాది స్వరం అని మనము గ్రహించాలి. తద్వారా మనకు ఆశీర్వాదకరం. ఎంతోమంది ఎన్నెన్నో చెప్తా ఉంటారు కదా. వెంటనే మనము దేవుని మాటలు ఏంటియో అవే మనము వినాలి. హవ్వ అపవాది మాట, సర్పం మాట వినడం వలన ఆ యొక్క ఏదేని తోట నుండి వారు వెలివేయబడ్డారు. గొర్రె ఎవరి స్వరం వింటుందంట? కాపరి స్వరము గొర్రె వింటాయి. ఒకవేళ వినకపోతే మందులో నుండి వెలివేయబడుతుంది. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎవరి స్వరం వింటున్నామండి? ఎవరి స్వరం వింటున్నాం? ఎవరి మాటల మీద మనం ప్రత్యేకించి దృష్టి పెడుతూ ఉంటున్నాం? వారమంతా మన జీవితంలో మన మాటలు, మన వినటాలు ఎలా ఉన్నాయి? దేవుని నామమునకు వ్యతిరేకంగా ఏ మాట వచ్చినా మనము దేవుని బిడ్డలము వినకూడదు. అది మనం గ్రహించాలి. ఏ సోదరుని గురించి, ఏ సహోదరి గురించి, ఏ సేవకుని గురించి, ఏ పరిస్థితుల గురించి ఎవరు ఏం చెప్పినా కానీ అది దేవునికి విరోధం. అది మనం గమనించాలి. ప్రియులారా, వివేకం కలిగిన వారంగా మనం ఈ లోకంలో జీవించాలి. గొర్రె ఎందుకు పాలించబడుతుందంటే అది గొర్రె కాపరి స్వరము వింటది కనుక, కాపరికి లోబడుతుంది కనుక, కాపరి చెప్పినప్పుడు వింటుంది కనుక గొర్రె మందలో ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని వింటే, దేవుని మాట వింటే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా గొర్రె ఆ యొక్క ఎక్కడుందంట? సంతలో ఉన్న గొర్రెను మనం విలువ పెట్టి కొన్నట్లుగా దేవుడు మనల్ని లోకం నుండి విలువ పెట్టి కొన్నాడు. ఏ విధముగా ఆ యొక్క గొర్రెను తెచ్చి మంద దొడ్డిలో పెట్టాడో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని
దేవుని సంఘంలో మనల్ని పెట్టాడు. గొర్రె ఏ విధంగా కాపరి స్వరం వినిందో దేవుని సన్నిధికి వచ్చే మనం ఎవరి స్వరం వినాలంట? దేవుని స్వరం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలోనే ఆ మిగతా భాగం చదవమ్మా. చాలమ్మా. ఇవి ఎవరు వెంబడిస్తున్నాయంట? అవి నన్ను. కాపరి స్వరము విన్న గొర్రె ఎవరిని వెంబడిస్తుందంట? కాపరిని వెంబడిస్తుంది. హల్లెలూయా. కాపరిని వెంబడించకుండా కాపరి పిలుస్తున్న విలానా అన్నప్పుడు అది పక్కకి వెళ్ళిపోతే ఏమైందంట? ఏదో ఒక అపాయమో వస్తుంది. నువ్వు మందులో చేర్చబడిన నీవు మందును ఆనుకొని నువ్వు జీవించాలి. నువ్వు ఒంటరిగా బయట ఉండకూడదు అంటాడు కదా. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. నీవు మందులో ఉండకుండా నువ్వు బయట ఉండకూడదు సుమా. నువ్వు మందును వెంబడించాలి, కాపరిని వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి. అది నీకు ఆశీర్వాదకరం. వెంబడిస్తుంటున్నామా? ఏ విషయంలో మనం వెంబడిస్తూ ఉంటున్నాం? ప్రియులారా, రాత్రి అంతా పడుకుంటుంది కదా గొర్రె. పొద్దున్నే దానికి ఏమవుతుంది? ఆకలేదు కదా. ఇతను ఏం చేస్తాడు తెలుసా? నిదానంగా అన్నం తినేసేసి 9 గంటలకు ఆ దొడ్డి యొక్క కలుపు తీస్తాడు. అంతవరకు గొర్రె ఏం చేస్తుంది అప్ప? వేచి ఉంటుంది కదా. వేచి ఉంటుంది. కోపగించుకుంటుందా? లేదంటే ఆ దొడ్డికుంటున్న కడికి నుంచి ఉంటూ చెడిపేస్తుందా? కాదు కదా. కాపరి వచ్చి తలుపు తీసినంత వరకు ఆ గొర్రె ఆ దొడ్డిలో వేచి ఉంటుంది. హల్లెలూయా. వేచి ఉండే స్వభావం మనం కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అంతరకల తిరుగుతూ ఉంటారు. 2 వారాలు వెళ్తారు. అక్కడ ఒక పాట ఇవ్వకపోతే, అక్కడ ఒక వాక్యం ఇవ్వకపోతే ఈడ మనకు సెట్ కాలేదండి. ఒకే మందులో ఉండదు, ఆశ్రయించబడతావు. అందులో వేచి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. వేచి ఉండే స్వభావం మనలో ఉందా? గొర్రె ఏ విధముగా ఆ యొక్క కాపరిని వెంబడిస్తుందో మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉంటున్నామా? దేవుని సంఘాన్ని మనం వెంబడిస్తూ ఉంటున్నామా? ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చే మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలా మనం బలపడుతూ ఉంటున్నాం? ఎందుకు గొర్రెను చూసి నేర్చుకోమంటుంది దేవుడు అంటున్నాడు? గొర్రెలో ఉంటున్న లక్షణాలు మనం కలిగి జీవిస్తూ ఉంటున్నామా? కాపరిని వెంబడిస్తాయి. కాపరి చెప్తే ముందుకెళ్తాయి. కాపరి ఉండమంటే ఉంటాయి. కాపరి పడుకోమంటే పడుకుంటాయి. తద్వారా గొర్రె ఆశ్రయించబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నామో మనం పరీక్షించుకోవాలి. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అక్కడ వ్రాయబడింది. నానా విధములైన అన్య బోధన చేత మీరు లోకంలో నానా విధములైన అన్య బోధలు ఉంటున్నాయి. ఏమ్మా, ఆయన మంచి పరిశుద్ధుడా? ఆయన చెప్తే వినడం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు పాపం చేయలేదా, దేవుడు క్షమించాడు కదా అని అంటమే కానీ వారు శిక్షను భరించలేదా కదా? శిక్షను భరించలేదా? అది గుర్తు చెయ్యం. అది నానా విధములైన ఎవరండి తప్పు చేయండి? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు. చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను. ఏంటండి, వాక్యాన్ని మనకు అనుకూలంగా ఎవరైనా పొరపాటు చేస్తే సాంసన్ యవన కాలం అండి, తప్పు చేయలేదా? కానీ దేవుడు మర్చిపోయాడా? చివరిగా రక్షించబడినప్పుడు దేవుడు రక్షించాడు కదా. అంతకు ముందు గుడ్డోడు మీద తిరిగాడు కదా. అది గుర్తురాదా మనకు? నిజమా కదా? ఏమ్మా, దేవుని మాట వినకుండా, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చకుండా దేవుని అంటే ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోయిన సమయంలో సంసోను ఏం గొడవ పెరిగాయంట?
కళ్ళు ఊడబెరకబడ్డాయి. మనం జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిగా మనం వెళ్ళకుండా దేవుని స్వరాన్ని వినాలని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. మొట్టమొదటిగా సంతలో ఉంటున్న గొర్రె విలువ పెట్టి కొనబడింది. తర్వాత దొడ్డిలో మనం కూడా కొనబడ్డాం, దేవుని సంఘంలో చేర్చబడ్డాం. గొర్రె తర్వాత ఏం చేస్తుందంట? దేవుని స్వరాన్ని వింటుంది, అంతేకాకుండా ఆ కాపరిని వెంబడిస్తుంది. చూడండి, తర్వాత మొదటి సమూయేలు 25వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం ఆస్తిగల వాడు ఒకడు ఉండెను, ఇంకా భాగ్యవంతుడు. చాలా ఏం చేస్తున్నాడు ఇక్కడ కాపరి? గొర్రె బొచ్చును. గొర్రె బొచ్చు వల్ల ఎంత లాభం తెలుసా? చాలా లాభం అండి. ఆ గొర్రె బొచ్చుతో మంచి మంచి బెడ్షీట్లు, మంచి మంచి ఏంటి స్వెటర్లు, అవన్నీ తయారు చేస్తారు. అది ఆ గొర్రె బొచ్చు అమ్మితే కాపరికి ఎంత లాభం? చాలా లాభం. ఆ గొర్రె బొచ్చు కత్తిరించిన తర్వాత ఆ రాత్రి అంట తన స్నేహితులందరినీ పిలిపించి, నేను ఇంతగా ఆశ్రయించబడ్డాను ఆ గొర్రె ద్వారాని సంతోషిస్తాడంట కాపరి. అనగా గొర్రె కాపరికి ఉపయోగపడే గొర్రెగా ఉంది. హల్లెలూయా. నువ్వు మందులో చేర్చబడిన నీ వల్ల సంఘానికి ఉపయోగం ఉందా? మనం పరీక్షించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దొంగలిస్తున్నావా? మలాకీలో 3:8 ఒక మంచి మాట రాయబడింది. ఒక్కసారి చదువుదామమ్మా. మలాకీ 3:8. గొర్రె ఏ విధంగా సంఘానికి ఆశీర్వదకరంగా ఉందో, ఉపయోగకరంగా ఉందో, నువ్వు దేవుని కాపరికి, దేవునికి నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? దేవుని సంఘానికి ఉపయోగకరంగా ఉన్నావా? చెప్పమ్మా. అమ్మా ఫస్ట్ నుంచి చదువమ్మా. మానవుడు దేవుని యొద్ద. మలాకీ 3:8 మా చదువు. చాలమ్మా. ఇక్కడ ఏముందంటే దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడికి మనము ఇవ్వవలసిన వారంలో ఉంటున్నాం. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు సనుగు కొనగియు గొనుగు కొనుకొయ్యు కాక ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు. ఇదేమో మన బ్రేక్ఫాస్ట్ కానీ జ్యూసులు కానీ వారు ఎవరన్నా చెప్పారా? లేదు. ఉత్సాహంగా దేవుడికి ఇస్తుంటున్నారు. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది వారు 10వ భాగం తీసుకొని వస్తుంటున్నారు, కృతజ్ఞత కానుకలు ఇస్తుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చి శోధించడమే వ్రాయబడింది. పిల్లరా, మీరు దేవునికి ఇచ్చే ప్రతి దశం భాగం కృతజ్ఞత కానుక మా దగ్గర పేర్లు ఉన్నాయి. మేము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, వారి జీవితాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. సంఘం అంతటి కొరకు ఆ విధమైన రూపాంతరం చెందాలని మేమంతా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుని సొమ్మును దొంగలవద్దని మలాకీలో వ్రాయబడింది. హల్లెలూయా. గొర్రె సంఘానికి ఏ విధంగా ఉందంట? ఉపయోగకరంగా ఉంది. మనము కూడా సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి, కానీ నష్టము తెచ్చేవారుగా ఉండకూడదు. ఒకవేళ బొచ్చు ఆ గొర్రె కన్నా కత్తిరించకపోతే నష్టం ఎవరికి? నా యజమాని కాదమ్మా, గొర్రెకే. ఎందుకంటే ఆ బొచ్చంతా పెరిగిపోయి నడవలేదు, చూడలేదు, కింద పడిపోతే లేవలేదు కదా. అలాంటి స్థితిలో లేకుండా మనము ఉపయోగకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అదేవిధంగా ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడానికి. గొర్రె ఏం చేస్తుందంట? మందలో ఏం చేస్తుంది? మందను అభివృద్ధి పరుస్తుంది. అంటే ఎలా అభివృద్ధి పరుస్తుంది? గొర్రెను కంటుంది కదా. గొర్రె కంటుంది. ఒక్కొక్కడు ఏమన్నా తెలుసా? నేను 5 గొర్రెలు తెచ్చానండి, ఇప్పుడు 50 గొర్రెలు అయ్యాయండి కదా. ఎంత గొప్ప ఆశీర్వాదకరం. 5 గొర్రెలు 50 గొర్రెలు కరణ వలన 50 మంద విస్తరింప. నీ వల్ల ఎంతమంది నువ్వు కంటున్నావు, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటున్నావు. మందను నువ్వు విస్తరింపజేస్తున్నావా?
అది ఎవరి పని? గొర్రెనే కనాలి. నువ్వు ఎంతమందిని కంటున్నావో జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరచు. చివరిగా గొర్రె బురదలో పడుకోదంట. అది శుభ్రమైన చోటనే నీవు కూడా ఈ లోకంలో ప్రత్యేకించబడినవాడు కనుక లోకమనే మాలిన్యంలో నువ్వు పడుకోకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా గొర్రె ఏమైపోయిందంట? విలువ పెట్టి కొనబడింది. దాని తర్వాత గొర్రె ఎక్కడ చేర్చబడింది? మందలో. అలాగే నువ్వు కూడా మందలో చేర్చబడ్డావు. తర్వాత గొర్రె ఎవరి స్వరం వినిందంట? దేవుని స్వరం వినింది. మనము కూడా దేవుని స్వరాన్ని వినాలి. తర్వాత గొర్రె ఏం చేసిందంట? కాపరిని వెంబడించింది. మనము దేవుని యొక్క సంఘ క్రమాన్ని మనము వెంబడించాలి. తర్వాత గొర్రె ఏం చేసింది తెలుసా? సంఘానికి ఉపయోగకరంగా ఉంది. నువ్వు కూడా సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి, కానీ నష్టము తెచ్చేవాడిగా నువ్వు ఉండకూడదు. తర్వాత గొర్రె ఇంకొక గొర్రెను కనడం వలన సంఘము ఆశ్రయించబడింది. నీ ద్వారా సంఘము ఫలించాలి, సంఘము అభివృద్ధి చెందాలి. గొర్రె ఎక్కడ ఉందంట? పరిశుద్ధంగా. బురదలోకి వెళ్ళలేదు. పంది స్వభావం ఏంటి తెలుసా? బురదలోకి. గొర్రె స్వభావం శుభ్రంగా ఉంది. మన ఆత్మీయ జీవితంలో శుభ్రంగా అనగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. కనుక మనం తీర్మానం చేసుకుని ప్రియులారా, గొర్రెని ఎందుకు పోల్చాడు? గొర్రె ద్వారా ఈ దినమున మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. గొర్రె ఏ విధంగా జీవిస్తుందో ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు.